నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 24, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి అమావాస్య. అమావాస్య తిథి జూలై 24 గురువారం తెల్లవారితే 2:31 నుండి జూలై 24 గురువారం రాత్రి 1:03 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. అంటే పూర్తిగా గురువారం అమావాస్య తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం జూలై 24 గురువారం సాయంత్రం 5:50 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. గురువారం ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం హర్షణ గురువారం ఉదయం 9:50 వరకు ఉంటుంది. తదుపరి వజ్ర సిద్ధి. కరణం చతుస్పాద మధ్యాహ్నం 1:33 వరకు. తదుపరి నాగవ రాత్రి 12:43 వరకు. తదుపరి కింస్తుగ్న భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 6:14 నుండి ఉదయం 7:46 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 1:42 నుండి రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 3:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:53 నుండి ఉదయం 10:45 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 నుండి మధ్యాహ్నం 3:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:02 నుండి ఉదయం 10:44 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:20 నుండి తెల్లవారితే 5:08 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, శ్రీనివాసుని కులదేవత ఎవరు? దీనికైతే ఆప్షన్స్ ఏ స్కంద, బి రుద్ర, సి శమి. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, మన్మధుడి వాహనం పేరు ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ రామచిలక అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. మాణిక్యరత్నం గారు, మూర్తి దుర్గా గారు, టి పద్మ గారు, సిహెచ్ అరుణ గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, కొమ్మరగిరి రామారావు గారు, మరియు పిచ్చుక సోమరాజు గారు, మరియు మంగళ గారు, మరియు లక్కా రమేష్ గారు, మరియు అంజలాదేవి గారు, మరియు శ్రీను గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు అమావాస్య అండి. మరి అమావాస్య అయితే పూర్తిగా ఉంది. ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవాలన్నా, పిల్లలకు దిష్టి తీయాలన్నా, ఇలాంటివి ఏవి చేయాలన్నా ఈరోజు మధ్యాహ్నం 12 నుండి 1 గంటలోపు, మరలా రాత్రి 8 తర్వాత ఏ సమయంలోనైనా చేసుకోవచ్చండి. మరి లక్ష్మీదేవి పూజ సాయంత్రం 6:15 నుండి చేసుకుంటే చాలా మంచిది అండి. ఆ సమయంలో అమ్మవారు పూజ చేసుకున్నట్లయితే అందులో ఆషాఢ అమావాస్య తప్పకుండా చేయండి ఈసారి తప్పక. మరి అదేవిధంగా చౌడీశ్వరి దేవి జయంతి అండి.
మరియు ఈరోజు జాతీయ థర్మల్ ఇంజనీర్ల దినోత్సవం కూడా, మరియు ఆదాయ పన్ను దినోత్సవం కూడా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డే అండి. ఈరోజు సర్ ఆర్థర్ కాటన్ మరియు గుర్రం జాషువా గారి వర్ధంతి అండి. మరియు ఈరోజు నటుడు విజయ్ ఆంటోనీ మరియు కల్వకుంట్ల తారక రామారావు గారి ఈరోజు పుట్టినరోజు అండి. వాళ్ళిద్దరికీ మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు అమావాస్య తిథి కారణంగా ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. మనకి ఈ రోజుతో ఆషాఢం కూడా ముగుస్తుంది. అలా అని రేపు శ్రావణం నుండి మంచిదే కానీ పెళ్ళిళ్ళకి వివాహాలకైతే ముహూర్తాలు అయితే లేవండి, అప్పుడే స్టార్ట్ అవ్వట్లేదు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.